మీరు ఇంటెలిజెంట్గా మారాలన్నా లేక ఇంటెలిజెంటా కాదా అని తెలుసుకోవాలన్నా ఈ లక్షణాలు ఉండాల్సిందే, ఈ లక్షణాలు తెలుసుకోవాల్సిందే. ఏదైనా కొత్త విషయాన్ని విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మీ బ్రెయిన్లో ఎందుకు అనే క్వశ్చన్ రేజ్ అవుతుందా? రోజుకు ఒక్కసారైనా హూ యామ్ ఐ అనే క్వశ్చన్ వేసుకొని నువ్వేంటో నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవ్వరి సాయం లేకుండా ఆ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేసుకుంటున్నావా? అట్లీస్ట్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ గురించైనా వెతుకుతున్నావా? అసలు నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉన్నాయా? డిసిప్లిన్స్ నీ రొటీన్ షెడ్యూల్లో ఉందా? మార్పుని యాక్సెప్ట్ చేసే దమ్ము నీకుందా? నీ ఫోకస్ దేనిపై ఉన్నది? నీ క్రియేటివిటీ దేంట్లో ఉన్నది? నీ మైండ్ సెట్ ఎలా ఉన్నది? ఫైనల్లీ నీకు సోషల్ అవేర్నెస్ ఎంత ఉన్నది? ఇవన్నీ లేకపోతే ఏంటి? నేను టాపర్ని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా ప్యాకేజ్ కోట్లలో ఉంది, నాకు ఒక పెద్ద కంపెనీ ఉంది అలా అని నేను కూడా ఇంటెలిజెంట్ అంటే మాత్రం